శరణ్య లహరికి ఫోన్ చేసి అనవసరంగా నువ్వేవేవో ఊహించుకుంటున్నావు. నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే రేపటి రోజున అత్తయ్య గారి పరువు పోదా లహరి? నువ్వు కేసులో ఇరుక్కున్నావన్న విషయం ఏదో ఒక విధంగా న్యూస్ రూపంలో బయటికి వస్తుంది. అప్పుడు అత్తయ్య గారి పరువుతో పాటు మన కుటుంబ గౌరవం మర్యాదలు కూడా పోతాయి. మనకు ఎంత కష్టం వచ్చినా కూడా పంటి బిగుతున పెట్టుకొని భరించాలే కానీ మన పెద్దవాళ్ళను బాధ పెట్టకూడదు లహరి అని శరణ్య చెప్తూ ఉంటుంది. అది కాదు వదినా అని లహరి అంటూ ఉంటుంది. ప్లీజ్ లహరి, నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపో. అత్తయ్య గారి పరువు మర్యాద గౌరవాన్ని కాపాడు అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద లహరిని వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంటుంది. లహరిని చూసి డ్రైవర్ కారాపు అని చెప్పగానే డ్రైవర్ కారాపుతాడు. ఆనంద లహరి దగ్గరికి వచ్చి, అమ్మ లహరి, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అప్పుడే లహరి టెన్షన్ పడుతూ, అమ్మ నిన్నంతా ఫీవర్ కదా, ఫేస్ డల్గా ఉంది, అందుకే నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను అని లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా లహరి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. కావాలంటే అనన్య వదనని కూడా అడగమ్మా అని లహరి అంటూ ఉంటుంది. నువ్వు బ్యూటీ పార్లర్కి వస్తున్న విషయం అనన్యకి తెలుసా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను వదినకి చెప్పే వచ్చాను అని లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నావని నాకు ఒక్క మాట చెప్తే బ్యూటిషియన్ని నేను ఇంటికే పిలిపించేదాన్ని కదా అని ఆనంద అంటూ ఉంటుంది. నీకోసం ఇంటి దగ్గర పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్దాం, బయలుదేరు అని లహరికి ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా శరణ్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, అత్తయ్య గారు వచ్చి లహరిని తీసుకువెళ్ళిపోయారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సరోజినీరావు గారి కుటుంబము ఆనంద కుటుంబం మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన గారు, ఆనంద వదిన వచ్చేలోపు అమ్మాయిని తీసుకొస్తే మేము అమ్మాయిని చూసి వెళ్తాం కదా అని సరోజినీరావు అంటుంది. అమ్మ అనన్య, వెళ్ళి లహరిని తీసుకురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక అనన్య టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. నీకేనమ్మా చెప్పేది, వెళ్ళి లహరిని తీసుకురా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక లీలావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. వదిన గారు, కాసేపు మాట్లాడుకుందాం, అనన్య వెళ్ళి జ్యూస్ తీసుకురా, తర్వాత అమ్మాయిని చూపిద్దాం కానీ అని లీలావతి చెప్తూ ఉంటుంది. వదిన గారు, ఈ పెళ్లి చూపులో జస్ట్ ఫార్మాలిటీ అనే చెప్పాను కదా, మీ అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది, ఆనంద భైరవి వదిన గారు వచ్చేసరికి అమ్మాయిని చూసేస్తాం అని సరోజినీరావు అడుగుతూ ఉంటుంది. లీలా, ఎందుకు ఆలోచిస్తున్నావు, అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళు చూసేస్తారు కదా అని కోటేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు. అమ్మ అనన్య, నువ్వు వెళ్ళి లహరిని తీసుకురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక అనన్య టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. అనన్య వెళ్ళి లహరిని తీసుకురా అని రోహిత్ కూడా చెప్తూ ఉంటాడు. ఏమండి అది అని నసుగుతూ, లహరి రూమ్లో లేదండి అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏంటి, లహరి రూమ్లో లేదా అని రోహిత్, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును మామయ్య గారు అని అనన్య అంటూ ఉంటుంది. సరోజినీరావు ఒక్కసారిగా లేచి నించొని, అమ్మాయి ఇంట్లో లేదండి, ఆ విషయం చెప్పకుండా వదిన గారు బయటికి వెళ్ళింది, అందుకేనా, ఏదైనా ఉంటే తర్వాత ఫోన్లో మాట్లాడుకుందాం, మేము వెళ్తున్నాం అని సరోజినీరావు ఆనంద ఇంటి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద సడన్గా వస్తూ ఉంటుంది. వాళ్ళని చూడగానే వీళ్ళు కూర్చొని ఉంటారు. ఏంటి వదిన నించొనే ఉన్నారు, కూర్చోండి అని ఆనంద లోపలికి వస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఏదో నగ కోసం వెళ్ళారని చెప్పి లీలావతి వదిన గారు చెప్పారు అని సరోజిని అడుగుతూ ఉంటుంది. ఆ పని మీదే వెళ్ళాను, సడన్గా బయటికి వెళ్ళిన తర్వాత మీకు శారీ పెడదామని మా షాప్ నుండి తీసుకొచ్చి బొట్టు పెట్టి చీర పెట్టాలని అనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను వదిన గారు అని ఆనంద చెప్తూ ఉంటుంది. అక్క, ఈలోపు లోపలికి వెళ్ళి లహరిని తీసుకురా అక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది. లీలావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క, నీకే చెప్పేది, నువ్వు వెళ్ళి లహరిని తీసుకురా అని సైగ చేస్తూ ఉంటుంది. లీలావతి రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో ఉన్న లహరిని తీసుకుని వస్తూ ఉంటుంది. వదిన గారు, అమ్మాయి ఇంట్లోనే ఉందా అని సరోజినీరావు అడుగుతూ ఉంటుంది. ఇంట్లోనే ఉంది, ఎందుకు అలా అడుగుతున్నారు అని ఆనంద అంటూ ఉంటుంది. అమ్మాయి ఇంట్లో లేదని అని సరోజినీరావు అంటూ ఉంటే, అలా అని మీకు ఎవరు చెప్పారు అని ఆనంద అడుగుతూ ఉంటే సరోజినీరావు అనన్య వైపు చూస్తూ ఉంటుంది. అనన్య లహరి ఇంట్లోనే ఉంది కదా, లేదని ఎందుకు చెప్పావు అని రోహిత్ అడుగుతూ ఉంటారు. లహరిని ఒక్కసారిగా హడలి పడేలా చేసావు కదమ్మా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. లహరి పైన రూమ్లో ఉందని అనుకున్నాను మామయ్య, కింద రూమ్లో ఉందని నాకు తెలీదు అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక లహరిని తీసుకొచ్చి లీలావతి వాళ్ళ ముందు కూర్చోబెడుతుంది. ఆనంద భైరవి వదిన గారు, ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే, మీ అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది, మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా అని సరోజినీరావు అడుగుతూ ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవడాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, మీకేం కావాలో చెప్తే అని ఆనంద అడుగుతూ ఉంటుంది. మీరు మాకు ఘనంగా పెళ్లి జరిపిస్తే అంతే చాలు వదిన గారు, మేము కట్నాము
ఎలాంటివి కూడా మేము ఆశించట్లేదు. మీ కుటుంబ గౌరవం, మర్యాదలు ఆలోచనలో పెట్టుకొని మేము మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని సరోజరావు చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ వదిన గారు, మాపై అంత నమ్మకం ఉంచినందుకు అని ఆనంద చెప్తూ ఉంటుంది. వదిన గారు, మీరు వద్దన్నా కూడా మా అమ్మాయికి ఇవ్వాల్సినవి మేము ఇస్తాము అని లీలావతి అంటూ ఉంటుంది. మీ ఇష్టం వదిన గారు, మిగతా ముహూర్తాలు, పెళ్లి పనులు అంతా మీ ఇష్టం అని సరోజరావు చెప్పి మేము ఇంకా బయలుదేరుతున్నాం అని సరోజరావు చెప్తూ ఉంటే, ఒక్క నిమిషం అని ఆనందభైరవి సరోజినీరావుకి బొట్టు పెట్టి చీర పెట్టి సాగనంపుతుంది. ఇక లీలావతి లహరి పెళ్లి చూపులో కూర్చోవడంతో అనన్య తట్టుకోలేక మండిపోతూ ఉంటుంది. మెట్ల మధ్యలో నించొని తెగ ఆవేశపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఆ లహరి పోలీస్ స్టేషన్కి కదా వెళ్ళింది, ఈ ఆనంద ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద చిటికలు వేస్తూ అక్కడికి వచ్చి, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, నా కోడలి జీవితంలో నిప్పులు పోయాలని చూస్తావా అని, నువ్వు చేసిన తప్పులకు ఇక క్షమాపణ అనేది లేదు. రేపటి రోజున నువ్వు చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఈ ఆనంద భైరవి పరువు తీయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నావు, అది నీ తరం కాని పని అని ఆనంద అనన్యకి చెప్తూ ఉంటుంది. అనన్య టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు చేసిన తప్పుకు భవిష్యత్తులో శిక్ష పడటానికి రెడీగా ఉండు, ఆ శిక్ష కోసం నువ్వు సిద్ధంగా ఉండు అని ఆనంద అనన్యకు చెప్తూ ఉంటుంది. నువ్వు ఎంత గింజుకున్నా, నన్ను ఎంత దెబ్బ కొట్టాలని చూసినా ఈ ఇంటి గోడకు ఉన్న పెయింట్ కూడా నువ్వు స్క్రాచ్ చెయ్యలేవు అని ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ దర్శన్ చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారనుకున్నాను, కానీ నాపై ప్రేమ లేదని, నన్ను నా జీవితాన్ని రోడ్డు మీద పెట్టాలని మీరు హనీమూన్ పేరుతో బయటకు తీసుకొచ్చారని నాకు అర్థమైంది. ఈ సమయంలో నా సమస్యను ఎవరికి చెప్పుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే శరణ్యకు గుడి కనిపించడంతో శరణ్య గుడి లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ దేవుడి ముందు మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోవైపు అనన్య లహరి రూమ్లోకి వెళ్తుంది. లహరి అప్పుడే తనకి అలంకరించుకున్న నగలన్నీ తీస్తూ ఉంటుంది. లహరి, నువ్వు బ్యూటీ పార్లర్కి అని చెప్పి వెళ్ళావు కదా, ఫేస్ చూస్తేనేమో అలానే ఉంది, ఏం ఫేషియల్స్ చేయించుకున్నట్టు, అసలు నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ వదిన, అసలే నా మూడ్ బాగాలేదు, ఇప్పుడు నేనేం చెప్పలేను, తర్వాత చెప్తాను ఏదేమైనా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల చూస్తుంటే ఏం అడిగినా కూడా చెప్పేలా లేదు, ఏం జరిగి ఉంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు శరణ్య గుడిలో కూర్చొని దేవుడి ముందు తన ఏడుస్తూ నించొని ఉంటుంది. నేను ఎన్ని రోజులు ఇలా కష్టాలు పడాలి, ఏ సుఖము సంతోషం లేకుండా ఎన్ని రోజులు ఇలా ఉండాలి అని బాధపడుతూ ఉంటుంది.